వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఆ టైటిల్ మీరు చూసినట్లయితే, కేసీఆర్ బిడ్డ కవితకు తారక రత్న భార్య అలేఖ్య మద్దతు దేనికోసం అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఈరోజు చూసినట్లయితే కవిత లిక్కర్ స్కామ్ వ్యవహారం నుంచి ఆల్మోస్ట్ క్లీన్ చిట్ వచ్చింది. లోకల్ కోర్టు ఆమెకి క్లీన్ చిట్ ఇచ్చిన ఇంకా ప్రొసీడింగ్స్ అయితే ఉన్నాయి. తర్వాత సిబిఐ ఈ రోజున సుప్రీంకోర్టులో కేసు మళ్ళీ పూర్తి స్థాయిలో ఫైల్ చేద్దాం అనుకుంటా ఉంది, సవాల్ చేస్తూ ఉంది తీర్పును. అంతేకాదు ఇక ఈడీ కేసులు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి మాత్రం ఆవిడ కింది స్థాయి కోర్టులో క్లీన్ చిట్ వచ్చింది కాబట్టి ఆ విషయంలో మాత్రం కొంతమేరకు కవితకు ఊరట కలిగిన అంశమే. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి కూతురు అయి ఉండి, అదేవిధంగా ఒక ముఖ్యమంత్రి కాబోతున్నారని ప్రచారం జరిగిన కేటీఆర్కి సొంత చెల్లెయి ఉండి, ఒకసారి ఎంపీగా పనిచేసి మరొకసారి ఎమ్మెల్సీ, ఇంకా అధికారంలో ఉంటే పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింటే ఆవిడ తప్పకుండా మంత్రి కూడా అయ్యి ఉండేదేమో. సో అలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని చాలా చీప్గా లిక్కర్ వ్యవహారంలోకి ఆమె ఇన్వాల్వ్ కావడం, దట్టు సౌత్ కింగ్ పిన్గా ఆమెను అరెస్ట్ కావడం అనేది మాత్రం ఒక దారుణమైన విషయమే. ఈ విషయంలో ఆమె క్లీన్ చిట్ వచ్చిన పూర్తి స్థాయిలో అది క్లీన్ చిట్ అని చెప్పలేం కాబట్టి కొంత పొలిటికల్గా కొంత ఊరటనిచ్చే అంశం అని మాత్రమే మనం చెప్పుకోవాలి. ఎక్కడో కేజ్రీవాల్ కోసం బీజేపీ పావులుగా తిప్పితే అక్కడ ఆ లింకులన్నీ కూడా తెలంగాణలోని అండ్ ఏపీలోని బయటపడి తిహార్ జైలుకు కూడా వెళ్లే పరిస్థితి. ఈవిడ అండ్ విజయసాయిరెడ్డి రిలేటివ్ అయిన సరిచంద్రారెడ్డి అండ్ దెన్ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కొడుకు అయిన రాఘవరెడ్డి. సో ఆ స్థాయిలో కవిత సంచలనమైంది. ఈమె జైలుకు వెళ్లే క్రమంలో ఒక పిడికిలు బిగించి జై తెలంగాణ అన్న, తెలంగాణ నాకు మద్దతు అన్నా కూడా ఎవరు పట్టించుకోవాలి. కేటీఆర్ లాంటి వాళ్ళు ఇష్యూని తమకు అనుకూలంగా వాడుకునే ప్రయత్నం చేసినా, కేసీఆర్ ఇదంతా ఒట్టి ప్రతి కేసుని కొట్టేసినా ఎవరు కూడా పట్టించుకోలే. ఆ తర్వాత వచ్చిన ఎంపీ ఎలక్షన్స్లో కూడా ఈ ఇంపాక్ట్ కనిపించింది. ఆయన జీరోకి పరిమితమయ్యారు. సో ఇక ఆవిడ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తిరిగి ఆ స్థాయి ఆదరణ ఆమె ఎక్స్పెక్ట్ చేసింది, కానీ ఆ స్థాయిలో ఆమెకు ఆదరణ రాలా. ఆమెకు బెయిల్ వచ్చిన దాకా మాత్రమే వాళ్ళు హెల్ప్ చేశారు బీఆర్ఎస్ వైపు నుంచి. ఇక ఏకంగా ఈరోజు ఫస్ట్ సంతోష్ రావు టార్గెట్గా, తర్వాత హరీష్ రావు, తర్వాత తారక రామారావు, ఏకంగా ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన తండ్రి మీదే తిరుగుబాటు జెండా ఎగరేసింది. ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవిని ఆవిడ వదులుకున్నారు, రాజీనామా చేశారు, దాన్ని ఆమోదించారు. రేపు మేలో పార్టీ పెట్టబోతున్నానని చెప్పి అనౌన్స్ కూడా చేయడం జరిగింది. తెలంగాణ జాగృతిని ఆమె పార్టీ పేరుగా కూడా అనౌన్స్ చేయబోతున్నారు అనేది అయితే ఒక సమాచారం. ఈ క్రమంలో బీఆర్ఎస్ని ఖాళీ చేయడానికే ఆమె కంకణం కట్టుకుంది. టార్గెట్ బీఆర్ఎస్ అన్న విధంగా ఆవిడ పావులు కదుపుతూ ఉంది. ఇలాంటి సమయంలో కవిత నిజంగానే గతంలో తిట్టి లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మాట్లాడించి తప్పు చేసామన్న రిగ్రెట్నెస్ కూడా బీఆర్ఎస్లో ఉంది. ఎందుకంటే గతంలో లిక్కర్ రాణి అంటూ మాధవరం కృష్ణారావు లాంటి వాళ్ళు, నిరంజన్ రెడ్డి లాంటి వాళ్ళు, నువ్వు పరువు తీసావు సిబిఐ కేసులో ఇరుక్కొని అని చెప్పి నిరంజన్ రెడ్డి లాంటి వాళ్ళు, చాలామంది ఆవిడని జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు టార్గెట్ చేయడం జరిగింది వ్యక్తిగతంగా, ఎందుకంటే కేటీఆర్ డైరెక్షన్లో. అయితే ఈరోజు లిక్కర్ స్కామ్లో నుంచి ఆమె క్లీన్ చిట్ కడిగిన ముత్యంగా బయటకు వచ్చిందని ఆవిడ ప్రచారం చేసుకుంటా ఉంది. కాబట్టి సో అనవసరంగా ఈ ఇష్యూలో కవితను టార్గెట్ చేసి తప్పు చేసామంత కొంత అపరాధ భావం అయితే బీఆర్ఎస్లో కనిపిస్తూ ఉంది. ఈ విషయంలో టార్గెట్ చేసినా పర్లేదు, కానీ ఆవిడ వన్స్ ఎగ్జిట్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో ఆవిడ వ్యక్తిత్వ హననం చేశారు, అది మాత్రం తప్పే. అలాంటి కవిత ఈరోజు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తూ ఉంది క్లీన్ చిట్ వచ్చిన తర్వాత. ఈ క్రమంలోనే తారక రత్న వైఫ్ అలేఖ్య వచ్చి ఆవిడకి మద్దతు ఇచ్చారు. చాలామందికి తెలియదు వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉందని. అది సో 20 ఏళ్ళుగా మాకు ఒక క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది. ఈరోజు నా క్లోజ్ ఫ్రెండ్ అయిన కవిత కడిగిన ముత్యంలా బయటపడ్డాన్ని నేను వెల్కమ్ చేస్తూ ఉన్నాను. మా బంధం ఇంకా దృఢపడింది. సో ఆమె పోరాటానికి నా మద్దతు ఉంటుంది అని చెప్పి ఈరోజు అలేఖ్య మాట్లాడడం జరిగింది. సో అది నిజంగానే కవితకు కొంత బూస్టప్ ఇచ్చే అంశమే. సో తారక రత్న భార్య అలేఖ్య మద్దతు ఇవ్వడం అనేది మాత్రం నిజంగానే చర్చనీయాంశమైంది. ఒకసారి అసలు కారణం ఏంటనేది చూస్తే కొన్ని అంశాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. తారక రత్న భార్య అలేఖ్య ఎవరో కాదు, విజయసాయిరెడ్డికి వైఫ్ ఉన్నారు. ఆ వైఫ్కి అక్క కూతురే ఈమె అలేఖ్య. గతంలో చాలాసార్లు ఆమె ఎప్పుడు విజయసాయిరెడ్డితో కనిపించడం కానీ, విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఆమె పెరిగిందని చెప్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి తన కూతురుతో పాటు ఆమెను కూడా విజయసాయిరెడ్డి ప్యాంపర్ చేస్తూ వచ్చారు. తారక రత్నతో ఏదైతే ప్రేమ వివాహం సమయంలో తారక రత్న ఫ్యామిలీ దాన్ని అంగీకరించకపోతే విజయసాయిరెడ్డి దగ్గరుండి వాళ్ళ పెళ్లి జరిపించారు. అందుకే ఆ ఫ్యామిలీ కూడా అంతే, వాళ్ళిద్దరు కూడా విజయసాయిరెడ్డి అంటే ఆమె అంతే ఆప్యాయంగా ఉంటుంది. తారక రత్నతో కూడా విజయసాయిరెడ్డికి అంతే సత్సంబంధాలు ఉన్నాయి. చనిపోయినప్పుడు కూడా మనం చూసాం, తారక రత్న మరణం సమయంలో ఆ రోజు విజయసాయిరెడ్డి అటు బాలకృష్ణ లాంటి వాళ్ళు ఎలాగైతే హాస్పిటల్లో ఉండి, బెంగళూరు హాస్పిటల్లో ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆ కార్యక్రమాలను ఎలా అయితే దగ్గరుండి చూసుకున్నారో, ఆ ఫ్యామిలీని ఎలాగైతే దగ్గరుండి ఓదార్చే ప్రయత్నం చేశారో, సపోర్ట్గా నిలబడ్డారో, అంతకంటే ఎక్కువగా విజయసాయిరెడ్డి కూడా ఆ ఎపిసోడ్లో మనకు కనిపించారు. ఈ క్రమంలోనే అటు చంద్రబాబు నాయుడుతోని, బాలకృష్ణతోని కూడా ఆయన భేటీ కావడం, అలేఖ్యను ఆమె పిల్లల భవిష్యత్తు గురించి, 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆయన అటు చంద్రబాబు నాయుడుతోని, బాలకృష్ణతోని చర్చించే ప్రయత్నం చేయడం మనం చూసాం. అసలు జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డి మీద కోపం రావడానికి అసలు కారణమైంది కూడా ఈ ఇష్యూనే. అటు చంద్రబాబు నాయుడుతో, బాలకృష్ణతో ఆయన సన్నిహితంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి డైజెస్ట్ చేసుకోలేకపోయారు ఆ రోజున. సరే మనకు తెలుసు అలా బంధుత్వం ఉంది విజయసాయిరెడ్డితో. అయితే కవితతో ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉన్నారు గతంలో. సో అలా ఆవిడకి అంత క్లోజ్ ఒక బాండింగ్ అయితే ఏర్పడింది.
అయితే ఈరోజు కవిత పార్టీ పెడితే ఆ పార్టీలో అలేఖ్య చేరబోతున్నారన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఇక్కడే ఆమెకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉందా అన్న అంశం కూడా తెర మీదకి వస్తూ ఉంది. అయితే ఈ క్రమంలోనే గతంలో ఇంకొక అంశం జరిగింది. తారక రత్న చనిపోక ముందు ఆయన గుడివాడ టికెట్ అడుగుతూ ఉన్నారు టీడీపీ నుంచి అనే ప్రచారం జరిగింది. దానికి సాయిరెడ్డి కూడా సపోర్ట్ చేశారనే ప్రచారం వచ్చింది. ఈ క్రమంలో అనుకోని విధంగా హఠాత్ పరిణామాల మధ్య పాపం ఆయన చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత అలేఖ్య పేరు కూడా తెర మీదకి వచ్చింది. గుడివాడలో అలేఖ్యాన్ని నిలబడితే ఒక మహిళా సెంటిమెంట్ ఆ పార్టీ తరఫున వర్కౌట్ అవుతుంది అని పార్టీ నుంచి చర్చ జరిగింది. సో తారకరత్న అభిమానుల్లో ఆ నందమూరి ఫాలోయర్స్లో కూడా ఆ చర్చ జరిగింది. అయితే ఇది క్షేత్రస్థాయిలో వాస్తవ రూపం మాత్రం దాల్చలేదు. కానీ తన వాయిస్ వినిపించాలి అనుకున్నప్పుడు అలేఖ్య చాలాసార్లు తన వాయిస్ వినిపిస్తూ వస్తూనే ఉంది. మనం చూస్తే విజయసాయిరెడ్డి పార్టీ నుంచి ఎగ్జిట్ అయినప్పుడు, తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీ నుంచి ఎగ్జిట్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది, ప్రెస్ మీట్ పెట్టి. మరి ఈ క్రమంలో దాన్ని ఖండించారు అలేఖ్య. అందరికన్నా ముందుగానే ఖండించింది ఎవరు విజయసాయిరెడ్డికి ఆ స్థాయిలో రాక్ సాలిడ్గా నిలబడింది ఎవరంటే అలేఖ్యనే. ఖండించి జగన్మోహన్ రెడ్డి తీరును కూడా ఆమె తప్పుపడటం జరిగింది. మీరు కరెక్ట్గా సమయాన్ని బట్టి మాట్లాడకపోవడం, వాళ్ళని కౌంటర్ చేయకపోవడం కూడా తప్పు బాబాయ్ అని చెప్పి విజయసాయిరెడ్డికి ఆ రోజు ఆవిడ వారిని కూడా చేసే ప్రయత్నం, సలహా ఇచ్చే ప్రయత్నం కూడా చేసింది. అంటే ఆవిడకి రాజకీయాల మీద పూర్తి అవగాహన ఉంది అనేది అప్పుడే మనకు అర్థమవుతా ఉంది. అయితే అది ఎప్పుడు కూడా టీడీపీ వైపు నుంచి పోటీ చేస్తున్న ప్రచారం జరిగినా క్షేత్రస్థాయిలో వాస్తవాలకు అది విరుద్ధంగా ఉండింది. సో ఆ దిశగా ఆమె కూడా ఫోకస్ పెట్టలేదు, పిల్లల భవిష్యత్తు మీద ఫోకస్ పెట్టినట్టే అనిపించింది అప్పుడు. అయితే ఈరోజు కవితకి ఆ స్థాయిలో మద్దతు ప్రకటించడం, అది సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో ఈ అంశం వైరల్ కావడం, వాళ్ళిద్దరు ఫొటోస్ కానీ. సో రేపు కవిత పార్టీలో అలేఖ్య కూడా కీలకం కాబోతున్నారా అనే చర్చ జరుగుతోంది. సో ఎలాగూ ఆవిడ తారకరత్న వైఫ్ కాబట్టి నందమూరి అభిమానులు కూడా ఈరోజు కవిత పార్టీ వైపు చూస్తారు. టీడీపీ నుంచి ఈరోజు ఆమె ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది ఆ బీసీ ఓట్ బ్యాంక్ కానీ, టీడీపీ సపోర్ట్, నేతల సపోర్ట్ తనకు ఉండాలని కానీ బీఆర్ఎస్లో ఉన్న టీడీపీ నేతలు కూడా ఆహ్వానిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడిని మాటకు ముందు ఆకాశానికి ఎత్తేస్తూ ఉంది. సో తన యాటిట్యూడ్ గతానికంటే భిన్నంగా ఉంది ఈ విషయంలో. అందుకే ఆ ఫ్యామిలీ నుంచి అటు బాలకృష్ణ, ఇటు చంద్రబాబు నాయుడు, లోకేష్ సపోర్ట్ ఉన్న అలేఖ్యాని ఆ స్థాయిలో వెల్కమ్ చేయడం ద్వారా అందరి మద్దతు కూడా కూడగట్టే ఆలోచనలో ఆవిడ ఉంది అనేది గ్రౌండ్ రియాలిటీలో జరుగుతున్న చర్చ. కేవలం వీళ్ళిద్దరి భేటీని చిన్న ఫ్రెండ్స్ భేటీలాగా మనం చూడలేం, ఒక రాజకీయ అంశంగానే చూడాలనే చర్చ అయితే జరుగుతోంది. లెట్స్ సీ నిజంగా అలేఖ్య భవిష్యత్ రాజకీయాల్లో నిజంగానే తెలుగు రాష్ట్రాల్లో కీలక పాత్ర పోషించబోతున్నారా అన్నది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.